వాడే శరత్ అంటే పెద్ద బిల్డరు. వాడి సపోర్ట్ ఉందనే ఇంజనీర్ కేసు వేశాడు. మీ దగ్గర ఏమైనా సాక్ష్యాధారాలున్నాయా? ఆ దేవుడే సాక్షి యువర్ ఆనర్. ఈ జట్కా కట్టిన బ్రిడ్జి కూలిందన్నది నిజం. దాన్ని పరిశీలించి చూసి కల్తీ మెటీరియల్ వాడకం వల్లే కూలిందని నేను రిపోర్ట్ రాసింది నిజం. పెళ్లి కావలసిన నా కూతుర్ని మానభంగం చేసి గొంతు నులిమి ప్రాణం తీసింది నిజం యువర్ ఆనర్. వీటికంతా నా ఆత్మసాక్షి తప్ప వేరే ఏ సాక్ష్యము లేదు యువర్ ఆనర్, వేరే ఏ సాక్ష్యము లేదు. యువర్ ఆనర్, కోర్టుకు కావాల్సింది ఆత్మసాక్షి కాదు, ప్రత్యక్ష సాక్షి. అపరాధ స్థానంలో నుంచున్న నా క్లయింట్ జట్కా అదే రోజు ఇక్కడే అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఇది దానికి సంబంధించిన మెడికల్ సర్టిఫికేట్. అదే రోజు పాండు ఫ్రెండ్స్తో విజయవాడలోని అశోక హోటల్లో ఉన్నారు. ఆ హోటల్ బిల్లు. చూసారా యువర్ ఆనర్, ఎంత అమాయకంగా నటిస్తున్నాడో. బట్ హీఈస్ ఎ క్రిమినల్. అతని అల్లుడైన ఇతను పెద్ద నరహంతకుడు. యువర్ ఆనర్, డబ్బులిస్తే ఇలాంటి సాక్ష్యాలు వందలు దొరుకుతాయి. డాక్టర్ దగ్గర, లాయర్ దగ్గర సామాన్యంగా అందరూ నిజాలు చెప్తారు. వీళ్ళిద్దరూ నా దగ్గరకు వచ్చి చెప్పిన నిజాలన్నీ ఈ సీడీలో రికార్డ్ అయి ఉన్నాయి. నువ్వు రేప్ చేయడం ఎవరైనా చూసారా? మా వాడు తన ప్రతి వివరం చూడకుండా తలుపు వేసుకుని మరీ రేపు చేశాడు. ఆ అమ్మాయి ఇప్పుడు బతుకుందా? పోజిల్తే బతికేదే, చంపేశాడు కదా. యువర్ ఆనర్, న్యాయాన్ని కాపాడమని నా స్నేహితుడు నా దగ్గరకు వచ్చి అడిగిన మాట కోసం నేను ఈ రోజు ఇలా వాదిస్తున్నాను. అదొక స్నేహం కోసమే కాకుండా న్యాయం కోసమని న్యాయాలయానికి వచ్చిన వారికి న్యాయం చేశాననుకుంటూ నేనొక న్యాయవాదినైనందుకు గర్వపడుతున్నాను. అపరాధి అయిన ఈ జట్కాకి కఠినమైన శిక్ష విధించాలని కోర్టు వారికి సవినయంగా మనవి చేసుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. నేరారోపణ రుజువైనందువలన జగదీష్ కార్నా అలియాస్ జట్కా అనే ఈ అపరాధికి 6 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. అల్లుడు. మావయ్య, నువ్వెందుకు బాధపడుతున్నావు? నేనిక్కడ హాయిగా ఉన్నాను. సిటీలో కరెంట్ ప్రాబ్లం ఉంది కదా, బట్ జైల్లో లేదు. 24 అవర్స్ ఉంటుంది. స్నానం చేయడానికి హాట్ వాటర్, రోజు పొద్దున్నే 6 గంటలకు ఒక గుడ్డు 1 లీటర్ పాలు ఇస్తారు. ఉదయం నుండే జెమినీలో ఫిలిమ్స్, ఎంటీవీలో సాంగ్స్, టీవీ9లో న్యూస్, అవి ఇవి చూసుకుంటూ ఖుషీగా ఉన్నాను అని అనుకుంటున్నారు కదూ. జైల్లో ఉంటే మారిపోతారంటారు. లేదు, నాలో పగ భగ భగ మండుతోంది. నాకు ఈ గతి పట్టించిన వాళ్ళెవరి బతకూడదు. నువ్వు బయటకు వచ్చాక అందరినీ చంపేద్దాం. అసలు నీకు శిక్ష పడింది ఎన్నాళ్ళు? 6 ఏళ్లేగా. అందులో నీ నడవడికి బాగుందని 2 ఏళ్లు తీసేస్తారు. ఇక గాంధీ జయంతి, కృష్ణ జయంతి, 2వ శనివారం, అది ఇది అని ఇంకో సంవత్సరం ఎలాగో పోతుంది. మిగిలింది 3 ఏళ్లే కదా. అయ్యంత సేపులో గడిచిపోతాయి అల్లుడు. 3 సంవత్సరాలు ఆగడం నా వల్ల కాదు. ఈ రోజే చంపుతా మావయ్య, ఈ రోజే చంపుతా. జట్కా సార్, మీరు హాస్పిటల్కి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. మీకున్నది 1 గంట టైం. బయటికి తెలిస్తే నా ఉద్యోగం పోతుంది. హాయ్ చందు, న్యూస్ పేపర్ చూస్తున్నావా? చూడు 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 చూడు. రేపటి పేపర్ చూస్తే నీ కలర్ ఫోటో వస్తుంది. పాపం, ఆ యోగం నీకు లేదుగా. ఇంకా ఎన్ని రోజులు కావాలి మీకు? త్వరగా కానివ్వండి. హలో చందు. నీ చందు అస్తమించాడు. అధికారికంగా హాస్పిటల్లో ఉన్నాను, అనధికారికంగా నీ చందుని చంపాను. ఫోన్ పెట్టేరా, గన్ వెయిటింగ్ రా. ప్లీజ్ జట్కా, నన్ను వదిలే. నన్నేమి చెయ్యొద్దు. నన్ను క్షమించు జట్కా, ప్లీజ్. క్షమించడానికి నేను జీసస్నా? జట్కా, చందు 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 చందు. జట్కా, నేను సుశీల్ నీకేం కాలేదుగా? నేనింకా బ్రతకను. నిన్ను చంపాలని వాడు నీ ఇంటికి వస్తున్నాడు శరత్.
సంధ్య జట్కా చెక్క జట్గా నీ ఇంటికే వస్తాడని కరెక్ట్ గా గెస్ చేసావురా. ఇంకా 10 నిమిషాల్లో నీ చెల్లిని చంపుతా. నా చెల్లి నిన్నే చేసిందిరా. నేను నా వాళ్లకు దూరం అయిపోయి జైల్లో ఉన్నాన్రా. నువ్వు నీ వాళ్లకు దూరం అయిపోయి ఇంట్లోనే ఏడవాలరా. ఎక్కడ్రా నీ చెల్లి కనపడదేంట్రా? సంధ్య సంధ్య అన్నయ్య స- ఏమైంది అన్నయ్య? సంధ్య ఇంటికి ఎవరైనా వచ్చారమ్మా? లేదే, ఎవరూ రాలేదు. ఎందుకన్నయ్య? ఏం జరిగింది? ఏమీ లేదు. ఇక నుండి నేను చెప్పేంత వరకు ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. అర్థమైందా? ఎందుకు? చెప్పింది చెయ్యి చాలు. లోపలికెళ్ళు. హలో. జట్కా నీ చెల్లెలేంట్రా అంత బ్యూటిఫుల్ గా ఉంది? రాయ్ ఏయ్, ఏయ్, చెప్పేది విను. సామాన్యంగా నాకు ఓ అందమైన అమ్మాయిని చూస్తే అనుభవించాలనిపిస్తుంది. అయితే నీ చెల్లిని చూశాక పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది. ఈ పెళ్లి జరిగితే నీ చెల్లిపై ఉన్న కోరిక, నీపై ఉన్న ద్వేషం రెండు చల్లబడతాయి. ఇది కాదని దానికేమైనా వేరే పెళ్లి చేయాలని చూస్తే ఏ పెళ్లి కొడుకును వదల్లో. ఇక్కడే నరికి పారేస్తాను. ఈ విషయాలేవి నా చెల్లికి తెలియకుండా చూసుకుంటూ నేను కూడా రౌడీగా మారాల్సి వచ్చింది. మీ ఫ్లాష్ బ్యాక్ వింటే నాకు విషయం అర్థమైంది. మీ చెల్లి నా జట్కగాడు ఏదో చేస్తాడనే కదా నీ భయం. అది వదిలేసి మీ చెల్లి నాకు ఇచ్చి చేయి, నేను చూసుకుంటాను. ఏయ్, నువ్వేంట్రా చూసుకునేది? నీ దగ్గరే ఉంది. నా చెల్లెల్ని నువ్వేలా కాపాడతావురా? ఏ కాపాడుకోలేకపోవడానికి నీ చెల్లెలేమన్నా కాశ్మీర్ బార్డరా? రేయ్, క్షమిస్తే పోయేదానికి అనవసరంగా చంపడం ఎందుకు నేను వదిలేస్తున్నాను. వెళ్ళరా ఇక్కడ నుంచి. అవును, మీ చేతిలో చావాలని రాజమండ్రి నుంచి ఎగేసుకుంటూ వచ్చాం. చూడు, మర్యాదగా చెబుతున్నాను, ఈ సిటీని నా చెల్లిని వదిలి వెళ్ళిపో. ఓ సిటీ కావాలంటే వదులుతా, మీ చెల్లిని వదలా. మీ చెల్లిని ఇంట్లోనే ఉంచవుగా, ఎవరికో ఇచ్చి చేస్తావుగా, అదేదో నాకిచ్చి చేయి. నీలాంటి బేవర్స్ గారికి నా చెల్లిని ఇచ్చి పెళ్లి చేయాలా? డబ్బుంటే బేవర్సు భగవంతుడు ఒకటే గురు. చీమల్లా చుట్టూ చేరతారు, రోజు 4 సార్లు భజన చేస్తారు. ఆలోచించు గురు. రేయ్, 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 అయ్యో, నిన్ను. అన్నయ్య! రేయ్, బేబీ, వదలన్నయ్య! వదలరా. ఏంట్రా నువ్వు పదన్నయ్య. ఎల్లు ఆ జట్కా తినిపిస్తాడులే గుట్కా. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు సంధ్యను తీసుకెళ్లడం అంటే ఇంకా ఇంకా సమస్యలు వచ్చేలా ఉన్నాయే. ఏం చేద్దాం అబ్బా? ఆ జట్కా గాడు మా బావకు సినిమా చూపించడం గ్యారెంటీ. అసలు మనమే వాడికో వెరైటీ సినిమా చూపిస్తే సమస్య సమాప్తం. ఏయ్, ఆ మెంటలోడు ఏంటి బ్యాండేజీలు అంటే ఏం చెప్తారో? బడా మార్కెట్ లో జరిగింది చెప్తామన్నా. చెప్పు. ఎవడో వచ్చి కమ్మగా కుమ్మేసాడని తెలిసిందంటే జైల్లోనే అందరినీ చంపేస్తారా? అన్నా, అబద్ధాలు చెప్తే అన్నకి నచ్చదు కదా. మూసుకోరా ఏదవా. బొచ్చుతో పాటు బుర్ర తొప్పిందా? అబద్ధమేదో నిజమేదో వాడికేం తెలుసు. ఎవడొచ్చి ఏం చెప్పినా నమ్ముతాడ్రా? మూసుకొని నా వెనకే ఉండండి, నేనంతా మేనేజ్ చేస్తాను. అల్లుడు, నీకో గుడ్ న్యూస్. ఏంటి? రేపే నువ్వు రిలీజ్ అవుతున్నావు. తెలుసు. ఈ బ్యాండేజ్లేంటి? అన్నా అది బడా మార్కెట్ లో ఒకడు. ఏయ్, మూసుకోరా నోరు. నేను లేనా చెప్పడానికి? పింజారి యాదవ. ఏం లేదు అల్లుడు, ఆ బడా మార్కెట్ లో బండి పోతా ఉంటే సడన్ గా ఓ యాదవ అడ్డొచ్చాడు. వాడిని తప్పించబోయి మనోడు చక్కగా సెట్ ను గుద్దేశాడు. ఇంకా పెద్దగా పర్సనాలిటీ లేని ఇళ్ళు పచ్చడైపోయారు. మనకేం గాలే. నమ్మడం లేదా? జరిగిందేదో చెప్పాను, ఇకపై నువ్వేం చెబుతావో చెప్పు. బడా మార్కెట్లో సంధి కోసం వెళ్ళిన మీ అందరినీ ఒకే ఒక్కడు చితక్కొట్టాడు. మమ్మల్ని మా పైనే చెయ్యేసేదమ్ము ఈ బెంగళూరులో ఎవడుకుంటుంది చెప్పాలుడు? రజని
రజనీ అల్లుడు వీడే వీడే మన వాళ్ళందరినీ కొట్టింది వీడే. తెలుసు. తెలిసి కూడా ఎందుకు పక్కన పెట్టుకున్నావు? చంపేయాలి కదా. ఎందుకో చెప్పు. వీడు మన సంజయని లవ్ చేస్తున్నాడు. అది తెలుసు. ఆ? మ్మ్. జట్కా సార్కి ఆల్రెడీ అన్ని విషయాలు చెప్పేశాను. అవునా? జట్కా సార్ రాజమండ్రిలో సైలెంట్ ఏరియాలో డీసెంట్ గా ఉన్న ఫ్యామిలీ సార్ మాది. ఆ సంధ్య మా అందరినీ రోడ్డు పైకి లాగింది, లవ్ చేస్తున్నట్టు నమ్మించింది. వాళ్ళన్నేమో నన్ను చంపేస్తారని వెంటబడుతున్నాడు జట్కా సార్. జట్కా సార్ మీకు అన్ని విషయాలు చెప్పారు కదా జట్కా సార్. రేయ్, వాడు చంపేస్తానంటే ఇక్కడికి ఎందుకు వచ్చావురా నువ్వు? ఆ, నువ్వు గెలవలేనప్పుడు గెలిచేవాడిని చూసి ఆనందపడమన్నారుగా. మన జట్కా సార్ సంధ్యకు పెళ్ళైతే మీ జంటను చూసి వాళ్ళన్న రగిలిపోవాలి. అది చూసి నేను పండుగ చేసుకోవాలని ఆశ. జట్కా సార్ అది తీరుస్తారు కదా. తప్పకుండా నువ్వు పో. జట్కా సార్ నేను ఎక్కడికి పోను. ఈ సిటీలో ఒంటరిగా తిరగాలంటే భయంగా ఉంది. పర్వతం వెనుక పిల్లరాయిలా వీళ్ళతోనే నేను ఉంటా. జట్కా సార్ వీళ్ళతో పాటు ఉండమని చెప్పండి సార్. ఎక్కడ ఉంటావు? నా తలపైన కూర్చుంటావా? జట్కా సార్. మాయా సర్లే రేయ్ రారా పద వచ్చి తగలడు. తిరిగి